ఈరోజు ఏమని రిప్రజెంటేషన్ ఇస్తున్నారు? అందులో మీరు ఇచ్చే ఫిర్యాదులో ఏమేం డిమాండ్లు కోరుతున్నారు? సార్, మేము ఈరోజు మెమోరాండం ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఫార్మసిస్టులకు పిలుపునిచ్చాము. ఆ విషయం ముందస్తుగా కమలాసన్ రెడ్డి గారు తెలుసుకొని జేడి రామ్దన్ ద్వారా మమ్మల్ని నిన్న పిలిపించుకొని తన ఒక 5 రకాల ప్రపోజల్స్ పెట్టాడు. ఆ ప్రపోజల్ పెట్టాడు, సరే మంచిగానే ఉంది. కానీ ఆ ప్రపోజల్ ఏవి కూడా మా ఫార్మసిస్టుల సంక్షేమానికి కానీ ప్రజల ఆరోగ్య సంక్షేమానికి వాళ్ళ ఆర్థిక మిగులుబాటుకు కూడా ఏవి ఎక్కడికొచ్చేయడానికి లేవు. మమ్మల్ని ఇన్వాల్వ్మెంట్ కూడా చేసుకోమనంటే దానికి కూడా అతను సహకరించక, ఒక స్పెషల్ ఆఫీసర్ ఏమంటే దానికి కూడా సహకరించక ఏకపక్షంగా తను మాట్లాడడం జరిగి మీరు రేపటి కార్యక్రమం విరమించుకోవాలని అంటే, లేదు సార్, మీరు మాకు ఏ విధమైన స్పష్టమైన హామీ ఇవ్వలేదు, రాతపూర్వకంగా ఇవ్వలేదు, మాటపూర్వకంగా ఇవ్వలేదు, మేము ఖచ్చితంగా కూడా మేము చేస్తామని చెప్పాము. వారు నిన్న అనేది ఏమంటున్నారు అంటే, వారు స్వయంగా చెప్పారు, సార్ 90% మంది ఫార్మసిస్టులు ఉండలేరు అని మేము అంటే, సార్ ఏమన్నాడు 70% అన్నాడు. లేదు సార్ 90% అంటే సరే 80% అని ఆయన ఒప్పుకున్నాడు. స్వయంగా 80% మంది ఫార్మసిస్టులు ఫార్మసీలలో ఉండకుండా నడుస్తుంది అని వారు స్వయంగా ఒప్పుకున్నారు. మరి 80% మంది ఫార్మసిస్టులు లేకుండానే 10th క్లాస్ ఇంటర్ క్లాస్ చదివిన వారు ఏ మాత్రం అవగాహన లేని మందులు అమ్ముతున్నారు. అక్కడ ఏ మందు ఎవరికి ఇవ్వాలి, ఒక ఇవ్వొచ్చా ఇవ్వొద్దా అనే దానిపైన కూడా క్లారిటీ లేదు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటలాడితే ఈ మెడికల్ షాపులకు సంబంధించింది ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు డ్రగ్ కంట్రోల్ అధికారులు? అదే చెప్పాను సార్, మీరు రిపీటెడ్గా మీరు దాడులు చేయండి, ఫార్మసీ లేకుంటే వెంటనే లైసెన్స్ రద్దు చేయాలి, లేకుంటే దీనివల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయి అని చెప్తే అది మాది కాదు. ఫార్మసిస్టును మేము ముట్టుకోము, ఫార్మసిస్టు మా ఆధ్వర్యంలోకి రాడు, ఫార్మసీ కౌన్సిల్ తీసుకోవాలని అన్నారు. ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్ దగ్గరికి వెళ్ళాము. రిజిస్టర్ దగ్గరికి వెళ్తే అది నా పరిధిలో లేదు, అది ప్రెసిడెంట్ పరిధిలో ఉన్నదని తప్పించుకునే ఉపాయం చేస్తున్నారు తప్ప, ఏది ఉన్నా కూడా మీరే కిరాయికి ఇస్తున్నారు అని మమ్మల్ని బాధనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మేము సర్టిఫికేట్ పట్టుకొని, అయ్యా నేను ఉద్యోగం చేస్తాను నీ దగ్గర, నేను ఒక బీ ఫార్మసీ డిగ్రీ చదివిన 4 సంవత్సరాలు, మందుల గురించి పూర్తి అవగాహన ఉన్నది, నేను ప్రజల సంక్షేమానికి ప్రజల ఆరోగ్యానికి నేను పనిచేస్తా అంటే, లేదు నీతోటి నాకేం పని అవసరం లేదు, నువ్వు ఛాయ్ తెమ్మంటే దేవు, నాకు మా ఇంటికాడ కూరగాయలు ఇచ్చిరమ్మంటే ఇచ్చిరావు, మా పోరాలను స్కూల్ తీసుకుపోమంటే తీసుకుపోవు, నువ్వు ఈయనే కూర్చుంటావు, మందులు మాత్రమే ఇస్తావు, మళ్ళీ నువ్వు 5-10 వేలకు పని చేయవు, నాకు నువ్వద్దు, నీ సర్టిఫికేట్ ఒకటి ఇస్తే చాలు, దానికి మాత్రం నేను 1000 రూపాయల చొప్పున, నెలకు 1000 చొప్పున, సంవత్సరానికి 12,000 ఇస్తా అని చెప్పేసి అంటున్నారు. వీరు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ అంటే మీరే కిరాయికి ఇస్తున్నారు. మేము కిరాయికి ఇవ్వట్లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పూట గడవక ఈ వెయ్యేస్తే చాలు, ఈ 1000 అన్నతోటైనా ఇదే అని చెప్పేసి ఒక బలహీన క్షణంలో మా వాళ్ళు కిరాయికి ఇస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా కిరాయికి ఇవ్వాలనుకొని చదువుకోలేదు. మాకు గౌరవప్రదమైన సరైన వేతనం ఇవ్వట్లేదా? కిరాయికి ఇవ్వాల్సిన పరిస్థితి ఫార్మసిస్టులకు ఎందుకు వచ్చిందంటారు? దాని గుర్తింపు లేదు, వేతనం లేదు. ఒక హెల్పర్కు లేడీ హెల్పర్కు 16,500 రూపాయలు ఇస్తారని చెప్పేసి ఇండస్ట్రియల్ ఏరియాలో పోస్టర్లు అంటేసి ఉన్నాయి. నేను స్వయంగా కళ్ళారా చూసిన. మేము ఇంత 4 సంవత్సరాలు డాక్టర్తో సమానము. డాక్టర్ కూడా ఒక పేషెంట్ను పరీక్షించగలడు కానీ తన రోగాన్ని తగ్గించలేడు. మేము వాళ్ళ రోగాన్ని తగ్గించే మందులను, వాటి జీవితాన్ని, వాటి స్పాన్ను మేము కరెక్ట్గా కాపాడగలిగి మేము ఇచ్చే స్థాయిలో ఉన్నాము. డాక్టర్ తర్వాత డాక్టర్ అంతటోళ్ళం మేము. డాక్టర్ లేకున్నా కూడా మేము రోగాన్ని తగ్గించగలుగుతాం. అంతటి వాకు సరి అయిన గుర్తింపు లేదు, వేతనం లేదు. వేతనం ఇస్తే మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. వేతనం ఇవ్వాలి. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఇన్వాల్వ్ అయ్యి చెప్పేసి ప్రతి ఒక్క దాంట్లో మెడికల్ స్టోర్ ఉండాలని చెప్పేసి హైడ్రా చట్టాన్ని కదా ఎట్లయితే ఉపయోగిస్తున్నారో అట్లాంటి ఒక మంచి ఐపీఎస్ ఆఫీసర్ను మాకు పెట్టండి. ఖచ్చితంగా ఉక్కుపాదంతో ఈ ఫార్మసిస్టులు లేని మెడికల్ స్టోర్లను ఉక్కుపాదంతో అనిచేయండి. మేము ఫార్మసిస్టులము దాదాపు 60,000 మంది ఫార్మసిస్టులు రిజిస్టర్ అయి ఉన్నాము. ఇంకా 40,000 మంది రిజిస్టర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు సరిపోయేంత మ్యాన్ పవర్ ఫార్మసిస్టులు ఉన్నారు, ఎక్కువ ఉన్నారు, ఇంకా అవసరానికి ఎక్కువ ఉన్నారు. మనకు ఏ విధమైన శాంతి భద్రత సమస్య రాదు, మెడికల్ స్టోర్ క్లోజ్ కావు, సంఖ్యకు మించి ఎక్కువ ఉన్నాయి. మా ఫార్మసిస్టులు కొందరు సొంతంగా పెట్టుకోవడానికి జనరల్ కౌంటర్ పెట్టుకుంటే మా దగ్గరికి రాకుండా అటాచ్ కౌంటర్లు, డాక్టర్ల కౌంటర్లు, వాళ్ళ చుట్టాల కౌంటర్లకు అయిపోతున్నారు. మాది 500, 1000 ఫార్మసిస్టు అయి ఉండి
మా మీద మళ్ళా కెమిస్ట్రీ డ్రగ్గిస్ట్ యజమానుల అసోసియేషను డ్రగ్ ఇన్స్పెక్టర్ తోటి కుమ్ముక్కులై మా ఫార్మసిస్టులు పెట్టుకున్న వాటి మీద దాడి చేయించి వాడు వేస్ట్ మందులు అమ్ముతాడు, వాడు అది మందులు అమ్ముతాడు అని ప్రాపగండం చేసి ఒక ఆర్ఎంపీ రాసే మందులకు విలువిస్తున్నారు తప్ప మేము 4 సంవత్సరాలు అనుకున్న దానికి మాకు విలువ లేని పరిస్థితిలో మేము ఫార్మసిస్టులు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు గౌరవప్రదమైన వేతనం ఇవ్వండి, మమ్మల్ని గౌరవప్రదంగా గుర్తించండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం.